హాయ్ ఆస్పిరెంట్స్. 2 days బ్యాక్ నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి. అది నథింగ్ బట్ ఏంటంటే మనకి ఏదైతే ఉందో తెలంగాణ హైకోర్టు సంబంధించి జాబ్స్ అన్నమాట. సో 859 పోస్టులతోటి మనకైతే నిన్న 19th రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి ఎన్ని పారామీటర్స్ మనకి ఏమేమి ఉన్నాయని చెప్పి క్లియర్గా మనం షార్ట్ అండ్ లెంత్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకు ఓవరాల్గా మనకు 9 నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ థింగ్ దాంట్లో నోటిఫికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఏ కేటగిరీ అనమాట, తర్వాత క్వాలిఫికేషన్స్, తర్వాత పోస్టులు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎగ్జామ్ టైప్ ఏంటిది, తర్వాత దాంట్లో క్వాలిఫికేషన్ అంటే ఎన్ని మార్క్స్ వస్తే ఏ కేటగిరీ క్వాలిఫికేషన్ అవుతుంది, తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అప్లికేషన్, అండ్ ఏజ్, తర్వాత ఏజ్లో పాటు రిజర్వేషన్, తర్వాత ఫీజు ఎంత, తర్వాత ఉమెన్స్ రిజర్వేషన్, తర్వాత వెయిటేజ్ ఉంది కదా స్కోర్, లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్ ఏదైతే హైకోర్టు సంబంధించి దానికి సంబంధించి ఇదో చూసుకున్నాం. సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఫస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, తర్వాత షార్ట్ హ్యాండ్ ఉండాలి 5 minutesలో, టైప్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉండాలి 45 minutesలో ఉంటుందన్నమాట. ఇవి రెండు తెలంగాణ నిర్వహించిన ఏదైతే తెలంగాణ బోర్డు నిర్వహిస్తుందో టైప్ టెస్ట్ అనమాట. రెండిట్లోనూ క్వాలిఫై ఉండాలి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో మనకు 19th వచ్చింది, దీనికన్నా బిఫోర్ ఈ సర్టిఫికెట్స్ అయి ఉండాలి. తర్వాత ఈ పోస్ట్ వచ్చేసరికి 35 పోస్టులు వచ్చినాయి. సో ఎగ్జామ్ టైప్ వచ్చేసరికి మనకు షార్ట్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి 120 words per minute స్పీడ్ తోటి 5 minutes కండక్ట్ చేస్తారనమాట. ప్లస్ ఇంగ్లీష్ పీసీ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఏదైతే 5 minutesలో 120 words per minute 5 minutesలో ఇది క్వాలిఫై అయితే తర్వాత పీసీలో ఎగ్జామ్ ఉంటుంది, మల్టిపుల్ ఆప్షన్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఓసీ వాళ్ళకి 40% రావాలి కంప్యూటర్ ఎగ్జామ్లో, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35%, తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి 30% ఆఫ్ మార్క్స్ కంప్యూటర్ ఎగ్జామ్లో వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు అనమాట. తర్వాత జూనియర్ అసిస్టెంట్ మన పోస్టులు 159 ఉన్నాయి. తర్వాత దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ, తర్వాత బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట. తర్వాత దీనికి వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసరికి మల్టిపుల్ ఎంసీక్యూ ఉంటుందన్నమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది, 100 ఎంసీక్యూస్ ఉంటాయి. ఇది 120 minutesలో కంప్లీట్ చేయాలన్నమాట. ఈ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ప్లస్ తెలుగు మీడియంలో కూడా ఉంటుందన్నమాట. సో దీనికి కూడా ప్రతి ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ అయితే ఓసీ వాళ్ళకి 40%, ఈడబ్ల్యూఎస్ 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 30%. ఇది కామన్ ఫర్ ఆల్ 9 నోటిఫికేషన్స్. ఓకే, తర్వాత థర్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి పోస్ట్ టైపిస్ట్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి, డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హై స్పీడ్ 145 words per minute సర్టిఫికేట్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన డేట్ కన్నా ముందే మీకు ఉండాలన్నమాట. సో ఈ పోస్టులు వచ్చేసరికి మనకు టైపిస్ట్ వచ్చేసరికి 42 పోస్టులు ఉన్నాయి. తర్వాత దీనికి ఎగ్జామ్ కూడా టైప్ రైటింగ్ ఉంటుందన్నమాట, హై స్పీడ్ తోటి 45 words per minute తోటి 10 minutes ఉంటుంది మీకు. ఆ మ్యాటర్ని మీరు కంప్లీట్ చేయాలి. సో దీనికి 100 మార్క్స్ ఉంటుంది. ఓకే, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. దీని పోస్టులు వచ్చేసరికి 61 పోస్టులు ఉన్నాయి. సో 61 పోస్టులు ఉన్నాయి. తర్వాత దీనికి కూడా ఎగ్జామ్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో 100 మార్క్స్లో 60 మార్క్స్ వచ్చేసరికి జీకే ఉంటుంది, అండ్ 40 మార్క్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్ ఉంటుంది అనమాట. దెన్ ఎగ్జామినర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎగ్జామినర్, 5th నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి ఎగ్జామినర్. దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ అనమాట. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 49 ఉన్నాయి. సో 49 నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఇది కూడా సేమ్ కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మల్టిపుల్ క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. దాంట్లో 60 మార్క్స్ వచ్చేసరికి జీకే ఉంటుంది, 40 మార్క్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత మనకు కాపీస్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉండాలి, హై స్పీడ్ తోటి 45 words per minute తో మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉండాలి. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 63 ఉన్నాయి. టైప్ రైటింగ్ స్పీడ్ ఉంటుంది, హై స్పీడ్తో 45 words per minute తో మీకు 10 minutes ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు, దాన్ని మీరు కంప్లీట్ చేయాలి. దీనికి 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. మొత్తం 36 పోస్టులు ఉన్నాయి. 36 పోస్టులకు వీళ్ళకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, ఎంసీక్యూస్ ఉంటాయి మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. తర్వాత వచ్చేసరికి జీకే వచ్చేసరికి 60 మార్క్స్,
40 మార్క్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్ ఉంటుంది. తర్వాత ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి SSCR ఈక్వలెంట్ అన్నమాట, సేమ్ క్వాలిఫికేషన్ యాజ్ రికార్డ్ అసిస్టెంట్ కి ప్రాసెస్ సర్వర్ కి సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి 95 పోస్టులు ఉన్నాయి. సో దీనికి కూడా OMR బేస్డ్, ఇప్పటిదాకా కంప్యూటర్ బేస్డ్ మీరు చూసారు. ఇప్పుడు వచ్చేసరికి ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి మీకు OMR షీట్ ఉంటుంది అనమాట. 45 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది వితిన్ 60 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. సో వీళ్ళకి ఎవరైతే బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి 5 మార్క్స్ వైవా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామ్ అండ్ వైవా షార్ట్ లిస్ట్ అనేది ఫైనలైజ్ చేస్తారు ఫర్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి 9th నోటిఫికేషన్ ఆఫీస్ సబార్డినేట్. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి మినిమం క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th మినిమం పాస్ అయి ఉండాలి. అదర్వైజ్ 10th ఫెయిల్ అయినా పర్లేదు, పాస్ అయినా పర్లేదు. దీంట్లో వచ్చేసరికి డ్రాబ్యాక్ ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ కి చాలా మంది హై క్వాలిఫికేషన్ ఆస్పిరెంట్స్ అప్లై చేస్తారు. మినిమం 10th మాత్రమే క్వాలిఫై ఉండాలి. మోర్ హయ్యర్ దెన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఎనీ మోర్ దెన్ 10th వాళ్ళైతే డిస్క్వాలిఫై అనమాట, వాళ్ళకైతే అప్లికేబుల్ కాదు. సో పోస్ట్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేటర్ 319 పోస్టులు ఉన్నాయి అనమాట. దీనికి కూడా OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 45 మార్క్స్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 మార్క్స్ వచ్చేసరికి వైవా ఉంటుంది. ఎవరైతే బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్స్ OC వాళ్ళకి 40, EWS 35, SC ST వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్ లో 30% బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్. 45 మార్క్స్ కి ఆ రిజర్వేషన్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వైవా కండక్ట్ చేసి బేస్డ్ ఆన్ OMR ఎగ్జామ్ అండ్ వైవా ఫైనల్ షార్ట్ లిస్ట్ అనేది అవుతుంది ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నమాట. సో ఇది పారామీటర్స్. దీనికి చూస్తే ఏజ్ వచ్చేసరికి ఈ 9 నోటిఫికేషన్ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 46. ఓకే, 18 నుంచి 46 ఇయర్స్. మళ్ళీ దీంతో పాటు రిజర్వేషన్ కూడా ఉందన్నమాట. SC ST BC EWS వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ లకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దీంతో పాటు ఫీజు చూసుకుంటే మీరు SC ST EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 400 మార్క్స్, OC BC వాళ్ళకు 600 మార్క్స్ ఉంది. ఏది ఫీజు ఒక్క పోస్ట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ప్లస్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ అప్పర్ గ్రేడ్ అన్ని పోస్టులు అప్లై చేసారు అనుకోండి, 1 2 3 4 పోస్టులకు అప్లై చేసిన SC క్యాండిడేట్ ఒకటే 400 పే చేయొద్దు. ఒక్కొక్క పోస్ట్ కి 400 కింద 4 పోస్టులు ఎన్నుకొని 1600 అవుతుంది అనమాట. ఈచ్ పోస్ట్ కి 400 రూపీస్ సపరేట్ ఉంటుంది. తర్వాత లేడీస్ వచ్చేసరికి 33.3 రిజర్వేషన్ అయితే కంపల్సరీ ఉందన్నమాట, అప్లికేబుల్ అవుతుంది. తర్వాత వెయిటేజ్ మార్క్స్ ఫర్ కాంట్రాక్ట్ బేస్ అండ్ అవుట్సోర్సింగ్ లో చేసిన ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్, అదే 2 years సీనియారిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవరైతే ఈ నోటిఫికేషన్ వస్తున్న డేట్ కన్నా బిఫోర్ 2 years సీనియారిటీ ఉంటుందో వాళ్ళని మాత్రమే ఈ వెయిటేజ్ మార్క్స్ లో కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి ఇయర్ కి 1 or 2 మార్క్స్ అనేది బేస్డ్ ఆన్ వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ అనేది ఇస్తారు. కాకపోతే వాళ్ళైనా సరే మినిమం ఈ క్వాలిఫికేషన్ అంటే ఈ కేటగిరీకి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేస్ లో చేస్తున్న వాళ్ళు కావచ్చు, అవుట్సోర్సింగ్ లో చేస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే వాళ్ళ రిజర్వేషన్స్ ప్రకారం మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్ లో కంప్యూటర్ ఎగ్జామ్ లో తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే అడిషనల్ వెయిటేజ్ మార్క్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకు వెయిటేజ్ అడిషనల్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. ఇది వాళ్ళకు మెరిట్ లిస్ట్ లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ మినిమం అయితే క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ అయితే మినిమం తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24th January 2026 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 13 February 2026 అయితే క్లోజ్ అవుతుంది. ఇది నార్మల్ ఆస్పిరెంట్స్, అందుకే కలర్ కోడింగ్ బ్లూ ఇచ్చిన. తర్వాత బ్లాక్ కలర్ కోడింగ్ స్టార్టింగ్ డేట్ అప్లికేషన్, ఎండింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి, క్లోజింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి ఎవరైతే ఆస్పిరెంట్స్ కాంట్రాక్ట్ బేస్ లో అవుట్సోర్సింగ్ లో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ సుపీరియర్ హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో జడ్జి తోటి ఆన్లైన్ లో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఆన్లైన్ అప్లికేషన్. వీళ్ళు మాత్రం అప్రూవల్ ఫర్ జడ్జి, వాళ్ళు ఎవరైతే రిపోర్టింగ్ చేస్తున్న జడ్జి నుంచి అప్రూవల్ తీసుకున్న వాళ్ళు మాత్రమే, వాళ్ళు అప్రూవల్ చేస్తేనే అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. వాళ్ళకి వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 18 February 2026 నుంచి, క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకు 5th March 2026 వరకు అయితే ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది ఫర్ ఆల్ 9 నోటిఫికేషన్. సో ఇది తెలంగాణ స్టేట్ కి సంబంధించిన హైకోర్టు ఆర్ మనకి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో 9 నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఏ నేమ్ ఆఫ్ ది పోస్ట్ సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే అడిషనల్ గా మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.